ఐరోపా దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లుతున్న జర్మనీ ప్రస్తుతం ఒక విలక్షణమైన సవాలును ఎదుర్కొంటుంది. అదే వర్క్ ఫోర్స్, అంటే పనిచేసే చేతుల కొరత. పరిశ్రమలు, పెట్టుబడులు ఉన్నా వాటిని నడిపించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు అక్కడ లేవు. ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన ఈ దేశం ఈరోజు తన ఉత్పాదకను కాపాడుకోవడానికి భారతీయుల వైపు ఆశగా చూస్తోంది. లక్షలాది భారత యువతకు రెడ్ కార్పెట్తో ఆహ్వానం పలుకుతోంది. భారత యువతలోని ప్రతిభ, క్రమశిక్షణ, శ్రమించే తత్వంపై జర్మనీకి అపారమైన నమ్మకం ఏర్పడింది. అక్కడ ఆరోగ్యం, ఐటీ, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్ల కొరత వేధిస్తుండగా టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ నిపుణుల అవసరం విపరీతంగా పెరిగింది. మంచి నైపుణ్యం, తగిన అనుభవం ఉంటే చాలు, కళ్ళు చెదిరే జీతాలతో మిమ్మల్ని ఆహ్వానించేందుకు జర్మనీ సిద్ధంగా ఉంది. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా జర్మనీ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో ఒక కీలక వలస ఒప్పందం చేసుకుంది. దీన్నే మైగ్రేషన్ అగ్రిమెంట్ అంటారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ స్వయంగా సంతకం చేసిన ఈ ఒప్పందం భారతీయ నిపుణుల పాలిట వరంగా మారింది. దీని ప్రకారం గతంలో కఠినంగా ఉన్న వీసా నిబంధనలను ఇప్పుడు సులభతరం చేశారు. విద్యార్హతలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా వేతనం, బీమా వంటి కీలక అంశాల్లో భారతీయ ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. జర్మనీ లక్ష్యం చిన్నదేమీ కాదు. ఏటా సుమారు 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో సింహభాగం భారత్ నుంచే ఉండాలని వారు ఆశిస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగ అవకాశం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే వారధి. విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయ యువతకు ఇది ఒక సువర్ణావకాశం. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను పరిశీలించి మీ కలల ప్రయాణాన్ని ప్రారంభించండి.